దయగల తండ్రి, ప్రేమగల దేవ, పరిశుద్ధుడ, మహోన్నతుడ తండ్రి, గడిచినటువంటి కాలం అంతా కూడా మీ కృపలో నడిపించారు, సహాయం చేశారు. అందును బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకున్నాము తండ్రి. ఈ యొక్క రాత్రికాల సమయమున దేవ బైబిల్ స్టడీలో పార్టిసిపేట్ చేయడానికి, ఎన్నో విషయాలను ధ్యానించడానికి మీరు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి, అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. తండ్రి, మీ యొక్క నామాన్ని మహిమపరిచే విధంగా తండ్రి ఎన్నో లోతైన విషయాలను ధ్యానించే ధన్యతను మాకు దయచేయండి దేవా. వినగల చెవులను, గ్రహింపగల మనస్సును తండ్రి, దీనులమైనటువంటి మా అందరికీ తండ్రి మీ చిత్త ప్రకారంగా అనుగ్రహించండి తండ్రి. వినే ప్రతి మాట కూడా విని అక్కడ విడిచిపెట్టి వారముగా కాకుండా తండ్రి, విన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా హృదయం అనే పలకల మీద మా తండ్రి రాసుకొని తండ్రి ప్రవర్తనలో కూడా చూపించి మీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా ముందుకు సాగుటకు మాకు సహాయం చేయండి దేవ. ప్రతిదీ కూడా మీ చిత్త ప్రకారంగా జరిగించండి తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతి ఒక్కటి తండ్రి మీ చిత్త ప్రకారంగా జరిగించమని, నడిపించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థనను అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట మరొకసారి ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు. ఆదికాండము 4వ అధ్యాయంలో నుంచి మరికొన్ని విషయాలు మనం ధ్యానిద్దాం. ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే ఒక మోస్ట్ కాంట్రవర్షియల్ టాపిక్ అనేది మనకి యూట్యూబ్లో ఈ మధ్యకాలంలో అది బాగా సంచలనం రేకెత్తించింది. సో ఆ టాపిక్ గురించి నేను ఈ చాప్టర్ అంతా అయిపోయిన తర్వాత నేను మాట్లాడతాను. ఇందులో నుంచి ఆత్మ సంబంధమైనటువంటి మరొక విషయాన్ని మనం చూద్దాం. అదేంటంటే, మనిషి ఎంత వైలెంట్గా మారుతున్నాడు అంటే తన యొక్క నైజం. అందుకేనేమో బహుశా దేవుడు ఒక చక్కటి మాట రాయించారు. అంటే చాలామందికి ఒక ప్రశ్న ఉంటుంది కదా, దానికి సమాధానం కూడా మనం చూసాం. దేవుడికి భవిష్యత్తు తెలుసు కదా, అలాంటప్పుడు ముందుగానే ఆయన ఏదైనా మనలో చెట్టు వేయకుండా ఆపొచ్చు కదా. అదే ప్రశ్నని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసి కయ్యను హేబేల్ని చంపుతారని ముందుగా తెలుసు కదా దేవుడికి. అలాంటప్పుడు దేవుడు ఎందుకు కయ్యూని పుట్టించారు అంటే ఒకటే ప్రశ్న. అవన్నీ అంటే మన మనసులో వచ్చే ప్రతి ప్రశ్నని కూడా మనం బాగా కేటగరైజ్ చేసి 2 పార్ట్స్ కింద విడగొట్టి మనం కనుక మాట్లాడుకుంటే 2 పాయింట్లు వస్తాయి. మంచి, చెడు. చెడు చేస్తారని తెలుసు కదా, మనిషి చెడు చేస్తాడని తెలుసు కదా. అలాంటప్పుడు ఆ చెడు చేసే అవకాశాన్ని పుట్టించడం దేనికి, లేదా అవకాశాన్ని కల్పించడం దేనికి? ఆ అవకాశాన్ని మంచిదైనప్పటికీ, అంటే మంచి అవకాశం అయినప్పటికీ దాన్ని దుర్వినియోగం చేసుకునే మనసు ఉన్నటువంటి మనిషిని ఎందుకు పుట్టించాడు? ఎందుకు పుట్టించారు అనే ప్రశ్న అంటే సహజంగా వస్తుంది. దానికి దేవుడు ఒక చక్కటి వివరణ ఈరోజు మనం కూడా గ్రహించాలి, మనం కూడా ఆలోచించాలి. అదేంటో చూద్దామా? ప్రసంగి గ్రంథం చూస్తే 2వ అధ్యాయంలో మనకు కనబడుతుంది అన్నమాట. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం మనం చూస్తే, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో 18వ వచనం మనం చూద్దామండి. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 18వ వచనం మనం చూస్తే, కాగా తాము మృగముల వంటి వారని నరులు తెలుసుకున్నట్లు. చూసారు ఎలా ఉందో? కాగా తమ మృగముల వంటి వారిని నరులు తెలుసుకున్నట్లును, తర్వాత దేవుడు వారిని విమర్శించినట్లును. అంటే మనిషి ఎప్పుడు కూడా వెంటనే యాక్సెప్ట్ చేయడండి. వాడు క్రూరత్వం ఎలా ఉంటుందో చూడండి. వాడు తప్పు చేస్తాడనే విషయాన్ని దేవుడు ముందుగానే చెప్పినా వాడు యాక్సెప్ట్ చేయడు. వాడి లక్షణం అదే. ఎలా చెప్పొచ్చు బ్రదర్ మీరు? ఎందుకంటే తప్పు చేసిన తర్వాతైనా యాక్సెప్ట్ చేస్తున్నారు. పని ఎందుకు? తప్పు చేసిన తర్వాతైనా అయ్యా నాది అయిపోయింది అది అయిపోయింది అని వెంటనే ఒప్పుకుంటున్నారంటే వాళ్ళకి ప్రూఫ్ చూపించాల్సి వస్తుంది. ఏదో ఒక ప్రూఫ్ చూపిస్తే, ఒక ఎవిడెన్స్ చూపిస్తే, ఇదిగో ఇది జరిగింది కదా, ఇలా ఎందుకు జరిగింది అని చెప్తే అప్పుడు కూడా వాళ్ళు చేశారనే విషయాన్ని యాక్సెప్ట్ చేయకపోగా, ఒకవేళ యాక్సెప్ట్ చేసే పరిస్థితులు వచ్చినటువంటి స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు వెంటనే ఇమ్మీడియట్గా ఏదో ఒక కాజ్, ఏదో ఒక రీజన్ చూపించుకుంటున్నారు. ఇంకో ఈ రీజన్ వల్ల, ఈ పర్టికులర్ రీజన్ వల్ల చేయాల్సి వచ్చింది, లేదంటే నేను చాలా మంచోడిని,
ఈ పర్టికులర్ రీజన్ వల్ల చేశానే తప్ప నాకు అలాంటి ఉద్దేశాలు లేవు. ఇలాగా ఏదో ఒకటి చెప్పుకుంటున్నాడు తప్ప, అయ్యా నా తప్పయ్యా అని ఒప్పుకోట్ల. ఒకవేళ ఒప్పుకున్న పశ్చాత్తాపంతో ఒప్పుకోట్ల. తండ్రి నా తప్పయిపోయిందయ్యా, ఏమండి నా తప్పయిపోయిందయ్యా అని ఒప్పుకునే మనస్సు మనకి జనాల్లో కనబడుతుందని మీరు చూసారనుకోండి, ఎక్కడో రేరండి. అలాంటి సందర్భాన్ని మనం దావీదు గారి దగ్గర మనం చూస్తామండి. వెంటనే ఆయన యాక్సెప్ట్ చేసి, ఆయన కన్నీటి ప్రార్థన చేసి, ఆయన ఎంత ఎంత రిక్వెస్ట్ చేసుకుంటారో అనే సందర్భాలు మనం దావీదు గారి జీవితంలో మనం చూడొచ్చండి. అలా అక్కడక్కడ మనకు కనబడతారు. వాళ్ళు చేసినటువంటి పొరపాట్లను ఒప్పుకొని, పశ్చాత్తాపపడి, ఒప్పుకొని, వాటిని విడిచిపెట్టి, మరలా వాటి వైపు చూడకుండా వెళ్ళే మనుషులు మనకి అక్కడక్కడ కనబడతారండి. కానీ మోస్ట్ కేసెస్ ఎలా ఉంటారయ్యా మనుషులంటే, చూడండి ఆ సమాధానమే చాలా కోపం తీసుకొస్తుందండి, ఇరిటేషన్ తీసుకొస్తుందండి. ఎందుకంటే తప్పు చేసిన వెంటనే అది జరిగిపోయిందని గ్రహించావు, తప్పని గ్రహించాలి. ఫస్ట్ నేను చేసిన తప్పు అని గ్రహించగలగాలి. ఆ గ్రహించే మనసు లేకపోవటం అది ఇంకా పనికిమాలినటువంటి తత్వం అండి ఇది. సరే, గ్రహించిన తర్వాత వెంటనే గ్రహించిన వెంటనే వచ్చి అయ్యా తప్పైపోయింది ప్రభువా అని ఒప్పుకోవడం అనేది పద్ధతి. విడిచిపెట్టడం అనేది అది మంచి లక్షణం. ఆ తప్పును విడిచిపెట్టి దాని వైపు వెళ్ళకుండా బ్రతకటం అనేది మంచి లక్షణం. కానీ ఇక్కడ మనుషులు ఎలా మారిపోయారయ్యా అంటే, ఎలా తయారయ్యారయ్యా అంటే, ఇక్కడ మనం చూద్దాం. ఆదికాండంలో మనం చూస్తానండి, చూడండి ఎంత ఎంత దారుణంగా ఉంటుందయ్యా అంటే, ఆదికాండం మనం చూస్తానండి. ఆ సందర్భాన్ని మనం ఇమాజినేషన్గా నాకు అందదండి. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, ఇలా ఉంటాడా మనిషి అని. నాకు వాక్యం బాగా అర్థమైన తర్వాత ఈ సందర్భాన్ని చదువుకున్నప్పుడు నాలో నేను చాలాసేపు ప్రశ్నించుకున్నానండి. ఇలా ఉంటాడా మనిషి అంటే ఆశ్చర్యం, ఒక విస్మయం అందటం అంటారు చూసారా? అంటే దేవుడు దగ్గర కూడా ఎలాంటి నైజం చూపిస్తున్నామా మనం? అసలు ఆయన ఉఫ్ అంటే మనం ఎటు వెళ్ళిపోతామండి. ఆయన ఊపిరి విడవగా చనిపోతామండి మనం. ఆయన ఊపిరి తీసుకొని అలా వదిలితే ఆ ఊపిరి విడిచినటువంటి ఆ ప్రక్రియ చచ్చిపోతామండి మనం. కానీ మన పట్ల ఎంత ప్రేమ చూపిస్తున్నారయ్య అంటే, ఆయన అరిచేతిలో చెక్కుకొని, ఏమండి, కునుకోకుండా నిద్రపోకుండా కాపాడి, అనుక్షణం తోడుగా ఉండి, మనకి ఏ ఆపద రాకుండా, ఏ అపాయం గుడారం సమీపించకుండా, మన పట్ల ఆయన చూపించే భద్రతకి, మనం చేసే పనులకి అసలు ఏమైనా సంబంధం ఉంటుందా అనిపిస్తుందండి? లేదు. అంత ప్రేమిస్తున్నారు మనల్ని ఆయన, అంత కృప చూపిస్తున్నారు మన పట్ల ఆయన. నేను ఆదాము అవ్వల్ని అక్కడ ఏదైనా వనంలో వాళ్ళు ఆ పొరపాటు ఆ పాపం చేసింది వెంటనే అసలు ఈ సృష్టిని లేకుండా నాశనం చేసేయచ్చు ఆయన. ఎందుకంటే దేవుడు ఎంత ప్రేమిస్తే అంత మంచి అవకాశం వస్తుంది. మీరు చెప్పండి. ఇక్కడ కూడా మీరు చూడండి, ఆదికాండంలో మనం చూసి 4వ అధ్యాయం మనం చూస్తానండి. 4వ అధ్యాయం మనం చూస్తే 8వ వచనంలో, కయీను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడెను. ఏం మాట్లాడుకున్నారో తెలియదు, మొత్తానికి మాట్లాడెను. వారు పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపెను. మర్డర్ చేశాడండి ఒక మనిషి, చంపేశాడు. ఏమండి, నాకు అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు, అసలు అక్కడ ఒక మనిషి శరీరంలో రక్తం ఉంటుంది, రక్తం ఉంటుంది, అది ఎర్రగా ఉంటుంది, అది ఆ అవయవాల నుంచి బయటకు వస్తుంది. ఇప్పుడు తల మీద రాయి పెట్టి కొట్టారు అనుకున్నారు. అది ఎక్కడ కొట్టారో మనకి స్పష్టత లేదు. అది రాయితో కొట్టారో లేదంటే ఎలా కొట్టారో మనకు తెలియదు. మొత్తానికి అతని మీద పడి చంపినా అని ఉంది. సరే, ఏదేమైనా తలని తీసుకెళ్ళి దేనికో దాన్ని కొట్టాలి కదండి, లేదా చేత్తోనైనా కొట్టాలి కదండి, తల కాకపోతే ఏదో కాలో లేదంటే గొంతో ఏదో ఒకటి. మొత్తానికి అసలు బాడీలో నుంచి ఎర్రగా ఉండే బ్లడ్ బయటకు వస్తుంది, అసలు దాన్ని రక్తం అంటారు, లేదా అది ఇదే రక్తం అంటే అని ఇంట్రడక్షన్ కూడా లేదు. చూడండి మీరు అక్కడ మీరు గమనిస్తే, మేబీ ఉందేమో మనకి రాయించినటువంటి సందర్భం ఇది. మీరు చూస్తానండి, మర్డర్ చేశాడండి, చంపేశాడు, కయ్యూను చంపేశాడు. చంపిన తర్వాత ఏ మాత్రం కూడా కయ్యూనులో చలనం రాలేదండి. కయ్యూనులో కొంచెం కూడా చలనం. ఈరోజు మన మనుషుల మనస్తత్వాలు, మనుషుల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయంటే ప్రార్థన చేసుకోకుండా పడుకోవడం అంటే అది ఆజ్ఞ కాదు, కానీ ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ, బాధ్యత.
పరలోకంలో ఉన్న తండ్రితోటి మాట్లాడకుండా పడుకోవటం, పరలోకంలో ఉన్న తండ్రితోటి నీ జీవితంలో జరిగే సందర్భాల గురించి చెప్పకపోవటం, పరలోకంలో ఉన్న తండ్రితోటి మన మనసులో ఉన్నటువంటి వాటి గురించి ఎక్స్ప్రెస్ చేయకపోవటం, అదొక బాధ్యత అండి. సరే కాదనుకుందాం, సువార్త ప్రకటింపవలసినటువంటి బాధ్యత అందరి మీద ఉంది, అందరి మీద ఉంది. మరి సువార్త ప్రకటిస్తున్నావా డైలీ? లేదండి, లేదు. నువ్వు సువార్త ప్రకటించకపోవడం వలన, అంటే ఒకవేళ నువ్వు సువార్త ప్రకటిస్తే ఎవడో ఒకడు మారేవాడు కదండి. ఎవడో ఒకడు మారకపోయినా వాడు మారటానికి ఒక విత్తనం, వాక్యం అనే ఒక విత్తనాన్ని మనం వేయచ్చు. నువ్వు ప్రయత్నిస్తే 24 గంటల్లో నీ జీవితం కోసం, నీ కడుపు నింపుకోవడం కోసం, నీ కుటుంబం కోసం, లేదంటే నీకు ఏదేమైనా ఒక 12 గంటలు 10 గంటలు నువ్వు పనిచేసినా, 8 గంటలు నువ్వు పడుకున్నా, నిద్రపోయినా, ఏమండి మనం సిద్ధపరుచుకుంటే, ప్రిపేర్ చేసుకుంటే కనీసం ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ వాక్యాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడం కోసం మనం ఏదో ఒకటి చేయొచ్చండి. లేదా వారం అంతా మనం కష్టపడినా వారంలో ఒకరోజు మనం ఏదో విధంగా మనం సెట్ చేసుకోవచ్చండి, చేయాలనుకుంటే మన మనసులో ఉంటే. కోత విస్తారంగా ఉంది, పనివాళ్ళు కొద్దిమందే ఉన్నారని దేవుడు చెప్పిన తర్వాత మన పట్ల ఆ బాధ్యత, ఆ భారం ఉన్నప్పుడు మనం ఏ మాత్రం అన్న ప్రయత్నం చేస్తున్నామంటే ప్రయత్నం చేయమండి. ఆ ప్రయత్నం చేయకపోవడం వల్ల, అంటే నీ ద్వారా జరగవలసినటువంటి పని జరగకపోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఆత్మల రక్షణ తగ్గిపోతుంది. ఆ వేగం, ఆత్మలను రక్షించే వేగం తగ్గిపోతుంది. ఆ తగ్గిపోవటం వల్ల ఎంతమంది నరకానికి వెళ్ళిపోతున్నారు. ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. ఒక హౌస్ కన్స్ట్రక్షనే చేయాలి, 100 మంది చేస్తే 10 రోజుల్లో అయిపోయింది అనుకుందాం. నాకు తెలియదులేండి కన్స్ట్రక్షన్ గురించి, కానీ చెప్తున్నా. 100 మంది చేస్తే 10 రోజుల్లో అయిపోయింది అనుకుందాం. అప్పుడు ఒకటే చేస్తే ఎంత టైం పడుతుంది చెప్పండి? 10 మంది చేస్తే ఎంత టైం పడుతుంది మీరు చెప్పండి? 100 మంది చేస్తే 10 రోజుల్లో పెట్టేదంటే దాని అర్థం 10 మంది చేస్తే 100 రోజులు పడుతుంది. అది ఒకటే చేస్తే ఎన్ని రోజులు పడుతుంది మీరు ఊహించుకోండి ఒకసారి. అప్పుడు 2 3 చేస్తూ ఉంటే ఎంత కాలానికి ఆ హౌస్ కన్స్ట్రక్షన్ చేయబడుతుందండి. ఒక ఇల్లు గురించి నేను మాట్లాడగానే, ఒక ఆత్మ కట్టబడాలంటే, ఒక ఆత్మ తనలో ఉన్నటువంటి పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా బ్రతకటం కొరకు ప్రయత్నించి ఎన్నో శ్రమలు శోధనలు తట్టుకొని వాటిని జయించి నిలబడటం అంటే అది ఎట్లా? ఒక పాపి మారు మనసు పొందితే దేవుడు ఆనందంగా ఉంటారు కదా. ఒక పాపి మారు మనసు పొందకపోతే, నీ ద్వారా జరగవలసినటువంటి సువార్త ప్రకటన జరగకపోతే, నీ ద్వారా ప్రకటింపబడినటువంటి సువార్త ముందుకు వెళ్ళకపోతే ఎంతమంది నరకానికి వెళ్తున్నారు, ఎంతమంది ఏమైపోతున్నారు మీరు చెప్పండి. ఏమండి, నీ పట్ల నా పట్ల ఆ బాధ్యత, ఆ భారం ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నాం తెలుసా? మన ద్వారా జరగవలసిన పని జరగకపోవటం వల్ల ఎంతోమంది నరకానికి వెళ్తుంటే ఈ మూమెంట్లో ఎవడో ఒక నాలాంటోడు వచ్చి, బ్రదర్ సువార్త ప్రకటిద్దాం వస్తారా బ్రదర్ అన్నప్పుడు, బ్రదర్ ఈ పని చేద్దామండి, కనీసం మీరే రాకపోయినా కనీసం ఎంతో కొంత ఫైనాన్షియల్గా నిలబడండి బ్రదర్, ఫైనాన్షియల్గా ఆ పని జరగడానికి నిలబడండి బ్రదర్ అన్నప్పుడు వచ్చే సమాధానాలు ఎలా ఉంటాయంటేనండి, నేనేమన్నా నా ఒక్కడి దగ్గర ఉన్నాయనుకుంటున్నారా డబ్బులు? నేను అంత ఖాళీగా ఉన్నాను అనుకుంటున్నారా? ఇలా ర్యాష్గా చెప్పకపోయినా, సారీ బ్రదర్ ఈ మంత్ నేను ఇవ్వలేను బ్రదర్, సారీ బ్రదర్ నేను రాలేను బ్రదర్, సారీ బ్రదర్ నేను చేయలేను బ్రదర్, సారీ బ్రదర్ నా వల్ల కాదు బ్రదర్. ఏమంటే మన ద్వారా జరగవలసినటువంటి పని జరగకపోవటం వల్ల అనేక మంది చనిపోతుంటే మన సమాధానాలు ఎలా ఉన్నాయంటేనండి, నిజమే బ్రదర్ నా తప్పు బ్రదర్, అది నేను మార్చుకుంటాను బ్రదర్, నేను దేవుణ్ణి క్షమాపణ అడుగుతా బ్రదర్. ఇది ఉండదండి మన దగ్గర. నేను చేయలేకపోతున్నాను బ్రదర్ అనేది లేదండి. ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ అండి. కయ్యూను తత్వం మనలో అలా కనబడుతుంది. మీరు చూడండి, కావాలంటే కయ్యూను దగ్గర కూడా కయ్యూను వెళ్ళి ఒక మనిషిని చంపిన తర్వాత, కయ్యూనులో ఒక మనిషిని చంపిన తర్వాత దేవుడు నేరుగా వస్తారండి, దేవుడు మాట్లాడతారండి కయ్యూనుతోటి దేవుడు మాట్లాడుతుంటే, నువ్వు చేయవలసిన పని నీకు దేవుడు చెప్తుంటే మన రిప్లై ఎలా ఉంది, కయ్యూను రిప్లై ఎలా ఉంది, రెండు పక్క పక్కన పెడదామండి. మనకి అలా కనబడుతుందండి. చూడండి, దేవుడు మాట్లాడుతున్నారండి. 9వ వచనం మనం చూస్తే, యెహోవా
యెహోవా అడుగుతున్నారండి. నీ తమ్ముడైనటువంటి హేబేలు ఎక్కడున్నాడని కయీనును అడగగా అడిగిన వెంటనే అప్పుడండి అప్పుడు అతడు ఎవరు కయ్యూను ఏమంటున్నాడండి? నేనెరుగను. నా తమ్ముడికి నేను కావలి వాడనా అనెను. ఎంత బాగా చెప్తున్నాడండి. సువార్త నేను చెప్పాల్సిన అవసరం నాకేంటి? నేనెందుకు చెప్పాలి? ఏవండి నేను గనక అక్కడ ఉండుంటే బహుశా అందుకే నన్ను అక్కడ ఉంచలేదు దేవుడు. నేను అంత దుర్మార్గుని కాబట్టి అక్కడ ఉంచలేదు. నిజంగా ఆ నెక్స్ట్ దెబ్బకి కయ్యూని నేను చంపేవాడినేమోనండి. అంటే చదువుకున్నప్పుడు ఒకవేళ బైబిల్ తెలుసు కాబట్టి, వాక్యం వచ్చు కాబట్టి, జాలిగల మనసు ఉండాలని దేవుడు చెప్పారు కాబట్టి నాకు ఆ ఆలోచన వచ్చిన వెంటనే నేను చంపగలిగా. కానీ ఒకవేళ మామూలుగా మనం ఆలోచించామనుకోండి, ఒక మనిషిగా మనం ఆలోచించామనుకోండి, పరలోకంలో ఉన్న దేవుడు తనను తాను తగ్గించుకొని ఆయన ఒక ప్రశ్న అడగటం ఏంటి? నువ్వు బ్రతకటానికి ఆహారాన్ని, తినటానికి తిండిని, తాగటానికి నీళ్ళని, ఉండటానికి ఒక గృహాన్ని, ఒక మంచి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చారండి. ప్రకృతిని మనకిచ్చి, ఆ ప్రకృతిలో మనల్ని ఒక గాజు బొమ్మని ఏ విధంగా అయితే ఒక చక్కటి షోకేస్‌లో దాస్తారో, అలా ఒక గాజు బొమ్మను దాచినట్టుగా మనల్ని ప్రకృతిలో చాలా చక్కగా అల్లారు ముద్దుగా బంగారు బొమ్మలా మనల్ని ఆయన ఉంచారు కదా! ఒక రక్షణ, ఒక ప్రొటెక్షన్‌లో సేఫ్ ప్రొటెక్షన్‌లో ఆయన మనల్ని ఉంచారు కదా! ఎంత చక్కగా ఆయన రెక్కల చాటున మనల్ని చక్కగా కాపాడుతున్నారు కదా! ఏవండీ ఆయనతో చెప్పే రిప్లై అలా ఉండొచ్చండి? ఆయనతో మాట్లాడే విధానం అలా ఉండొచ్చండి? ఆయన అంత చూసుకున్నారండి మనల్ని దేవుడు. ఎంత బాగా చూసుకున్నారండి ఆయన. అప్పుడు మన రిప్లై ఎలా ఉండాలి? నువ్వెళ్ళి ఫస్ట్ తప్పు చేసిన వెంటనే అడగాలి. అడగలా. అప్పుడు ఆయనే వచ్చారుగా గుర్తు చేస్తున్నారు ఏమని? నీ తమ్ముడైనటువంటి హేబెల్ ఎక్కడ? ఆయన తెలీదా? దేవుడు తెలీదా చచ్చిపోయాడని ఆయన? హేబెల్ చచ్చిపోయాడని దేవుడు తెలీదా? నీ తప్పేంటో నీకు తెలియటం కోసం ఆయన ఒక ఇంట్రాగేషన్ ప్రారంభించారు. ఆయనకి జవాబులు తెలియక కాదు, ఆయన ప్రూఫ్‌లు చూపించలేక కాదు. ప్రకృతిలో నుంచి పెద్ద కెమెరా దాచిపెట్టారు కూడా. ఏమండి నీ తమ్ముడైన హేబెల్ ఎక్కడ అన్న వెంటనే కయ్యూను చెప్తున్నట్టు జవాబండి, నేను ఎరుగను. నాకేం తెలుసు? ఏమంటే మనకు తెలిసినా తెలియదని చెప్తామండి. తప్పు చేసినా చేయలేదని చెప్తామండి. ఒక అవగాహన ఉన్నా లేదని చెప్తామండి. అదొక రకమైనటువంటి ఈగో, అదొక రకమైనటువంటి దుర్మార్గత, అదొక రకమైనటువంటి పనికిమాలినటువంటి లక్షణాలండి హృదయంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం చంపాలి, బయటికి తీసేయాలి. దురాశలను మనం తొలగించుకోవాలి. పాపపు ఆలోచనలు మనం విసర్జించాలి. అలా ఉండకూడదండి మనం. ఈరోజు నీ పట్ల నువ్వు చేయవలసినటువంటి బాధ్యత నీ మీద ఉన్నప్పటికీ, నువ్వు సువార్త ప్రకటించవలసిన బాధ్యత నీ మీద ఉన్నప్పటికీ, నువ్వు కూడా ఎలా ఉన్నావో తెలుసా? ఏం పట్టనట్టున్నావండి. నాకు తెలీదు. బైబిల్ నాకు రాదుగా. నాకేం వచ్చు? బైబిల్ నాకేం వచ్చు? నాకేం రాదుగా. ఆళ్ళు ప్రకటించుకుంటారులే, ఆళ్ళు చేసుకుంటారులే అని బాన్నాం. ఇప్పుడు ఆదివారం ఆరాధనలో పాటలకి మనం ముందుకెళ్ళాం. ఇప్పుడు సువార్త ప్రకటనకి ముందుకెళ్ళాం. దేనికి చలించమండి మనం అంతే. నడవవలసిన విధానంలో మనం నడవకపోతే ఏమండి చాలా ప్రమాదాలు జరిగిపోతాయండి. మొట్టమొదటి నీకు నువ్వు నాశనం చేసుకోవటం మాత్రమే కాదు, నీ లైఫ్ నువ్వు స్పాయిల్ చేసుకోవటం మాత్రమే కాదండి ప్రియులారా, నీ ద్వారా ఎంతోమంది నాశనానికి వెళ్ళిపోతున్నారు. ఎంతోమంది. నువ్వు ఈరోజు చక్కగా కూర్చున్నావు బైబిల్ పట్టుకొని, నువ్వు ఈరోజు చక్కగా వాక్యాన్ని చదువుకున్నావు, నువ్వు ఈరోజు ఈవినింగ్ ప్రేయర్స్లో పార్టిసిపేట్ చేస్తున్నావు, నువ్వు ఈరోజు బాగానే ఉన్నావు. నీ ఆత్మీయ స్థితి ఎంతో కొంత మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే గుడ్, చాలా బాగుంది. కానీ నీలాంటి స్థితిలో కూడా కొంతమంది నిలబడాలి కదా. అట్లీస్ట్ అలా ఉండాలంటే మరి మనలాంటి వాళ్ళు కదలాలి కదా, మనలాంటి వాళ్ళు ముందడుగు వేయాలి కదా. మనం కూడా మనది కాదు అన్నట్టుగా ఉంటున్నామండి. దేవుడి కార్యక్రమాలు, దేవుడి పనులు, దేవుని యొక్క గాడ్స్ వర్క్ మనది కాదన్నట్టుగా ఉంటున్నామండి. కానీ మనం కూడా చేయాలండి. అందరం చేయవలసిన బాధ్యత ఉందండి. ఏమండి అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు ఈ సందర్భంలో నుంచి నేను సెకండ్ టైం రిపీట్ చేయాలనుకున్నటువంటి పాయింట్ ఏంటంటే, ఏదైనా మీ పొరపాటు ఉంటే దయచేసి వెంటనే దేవుని సన్నిధిలో ఒప్పుకోండి. ఏదైనా మీ పొరపాటు ఉంటే వెంటనే దేవుని సన్నిధిలో ఒప్పుకొని దానిని విడిచిపెట్టండి. అది చాలా ప్రయోజనకరమైనటువంటిది, ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి. హానికరమైనది కాదు ఇది.
కానీ మనం ఏం చేస్తుంటానండి, మన మంచోళ్ళం, మన నీతిమంతులం, మన యథార్థవంతులం అని నిరూపించుకోవడం కోసం ప్రయత్నిస్తూ ఉంటాం. కాదండి, కాదండి. ఒకవేళ నువ్వు నీతిగా యథార్థంగా బ్రతికితే ఓకే, అదే చెప్పు దేవుని సన్నిధిలో. ఇలా మాట్లాడకండి, దేవుడితో ఇలా మాట్లాడకండి. మేము ఎప్పుడు అలా మాట్లాడలేదండి అని మీరు అనొచ్చు. మేము ఎప్పుడు అంత ర్యాష్గా దేవుడితో ఉండలేదండి మీరు అనొచ్చు. అయితే ఒక రెఫరెన్స్ మీకు చూపిస్తా, అది చూపించి నేను క్లోజ్ చేసేస్తాను. ఒకసారి చూద్దాం. తీతుకు రాసిన పత్రిక మనం చూద్దామండి. తీతుకు రాసిన పత్రిక మనం చూస్తే 1వ అధ్యాయంలో 16వ వచనం మనం చూద్దాం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 16వ వచనం మనం చూస్తే, దేవునిని ఎరుగుదమని వారు చెప్పుకొందురు కానీ, దేవుడు నాకు తెలుసు అని చెప్పుకుంటున్నారండి. కానీ ఎలా ఉన్నారంటేనండి, అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు. చూసారా, మా దేవుడు తెలుసండి, మేము అలా ఎప్పుడు లేమండి, మేము చాలా మంచోళ్ళం అండి అనుకుంటున్నారు. కానీ కానీ మీ మీ క్యారెక్టర్ ఎలా ఉందంటే అసహ్యంగా ఉంది. ఎవరికి? దేవుడికి. మీ క్యారెక్టర్ అసహ్యంగా ఉంది. దేవుడు నిన్ను చూసి అసహించుకునే స్థితిలో నువ్వు ఉన్నావు. ఎందుకంటే నువ్వు చెయ్యని తప్పు లేకుండా ఉంది, నువ్వు మాట్లాడిన బూతులు లేకుండా ఉన్నాయి, ఏమండి, నువ్వు చేయని కామ వికారయుక్తమైన కార్యాలు లేకుండా ఉన్నాయి, నువ్వు ఇష్టపడినటువంటి లోకానుసారమైన ఏమీ లేకుండా అన్నీ ఇష్టపడుతున్నావు, లోకానుసారమైనవన్నీ కూడా. ఎలా ఉన్నావంటేనండి, అసహ్యంగా ఉన్నావు. నిన్ను చూస్తే దేవుడికి అసహ్యం కలిగేలా ఉన్నావేమో చూడు, ఒకసారి ఆలోచించండి. ఒకసారి అవిధేయంగా ఉన్నావు, ఆయన మాట పట్టించుకోవట్లేదు, ఆయన మాటకు లోబడట్లేదు, ఆయన ఆలోచన ఇష్టపడట్లేదు, అవిధేయంగా ఉన్నావు. ప్రతి సత్కార్యము, ప్రతి వాక్యానుసారమైన విషయంలో భ్రష్టుడుగా ఉండిపోయావు, భ్రష్టురాలుగా ఉండిపోయి నీ పనికిమాలిన పనుల వల్ల ఆయనను ఎరగమన్నట్టుగా ఉన్నావు. అలాగున్నారేమో ఒకసారి ఆలోచించండి, అలాగున్నారేమో ఆలోచించండి. దేవుడు చేయమన్న కార్యాలు చేయకుండా భ్రష్టులుగా ఉన్నావేమో. అలా నువ్వు ఉన్నటువంటి అసహ్యమైనటువంటి క్యారెక్టర్, అవిధేయమైనటువంటి క్యారెక్టర్, ఆయన పనులను ఇష్టపడినటువంటి క్యారెక్టర్, ఆయన కార్యక్రమాలు చేసే విషయంలో విఫలమయ్యే క్యారెక్టర్, ఇలాంటి వ్యక్తిత్వంతో నువ్వేం చెప్తున్నావు అంటే దేవుడు ఎవరో నాకు తెలియదని చెప్తున్నావు. నీ క్యారెక్టర్ వల్ల దేవుడు నాకు తెలియదని చెప్పుకుంటున్నావు నువ్వు. మాటల్లో మాత్రం దేవుడు నాకు తెలుసు, మాటల్లో మాత్రం ఆరాధన బహుగా చేస్తున్నావు, మాటల్లో మాత్రం పాటలు బాగా పాడుతున్నావు, మాటల్లో మాత్రం బైబిల్ బాగా చెప్తున్నావు, కానీ క్రియల్లో, క్యారెక్టర్లో ఎలా ఉన్నావంటే భ్రష్టుడిగా ఉండిపోయావు. అలా ఉండకూడదండి, అలా ఉండకూడదండి. కయ్యూనులు అస్సలు ఉండకూడదండి. మనం ఆ విధానం చూడండి, ఎంత దరిద్రంగా రిప్లై ఇస్తున్నారు దేవుడికి. కయ్యూను అంత దరిద్రంగా ఇస్తున్నాడండి దేవుడికి రిప్లై. నేను ఎరుగను, తమ్ముడికి నేను కావాలవన్నా, ఒక మనిషిని చంపి వాడిని, ఆ మనిషి గురించి అడిగితే నాకు తెలియదని చెప్పడం, మళ్ళీ తర్వాత నేను పనోనా అని దేవుణ్ణి ప్రశ్నించటం, ఎంత ఎదిగిపోయాడండి లోకంలో, అపవాదులో. ఆ తత్వం పెంచుకోకండి, ఆ తత్వం రానివ్వకండి. ప్రియులారా, ప్రతి విషయంలో వినయం కలిగి ఉండాలి, విధేయులుగా ఉండాలి, దేవునికి ఇష్టంగా ఉండాలి. అలా ఉండటం కొరకు మనం ప్రయత్నించాలి, ప్రయాసపడాలి. కనుక ఈ మాటలన్నీ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ప్రభు చిత్తం అయితే రేపు కలుసుకుందాం. మరి రేపు ఆరాధన ఉంది కాబట్టి మరి చక్కగా ఆరాధనలో కూడా పార్టిసిపేట్ చేయండి. చక్కగా మంచిగా మరి ఆన్లైన్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారైతే, మరి హైదరాబాద్లో ఉన్నటువంటి వారు తప్పకుండా ఆరాధనకి రండి, ఆరాధనలో కలుసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ తలలో వంచి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమగల దేవ, పరిశుద్ధ మహోన్నతుడ తండ్రి, అనేకమైన విషయాలు మాకు తెలియజేశారు, మీ చిత్త ప్రకారం నడిపించారు తండ్రి. అందరిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాము ప్రభా. మీ చిత్త ప్రకారంగా బలపరచండి తండ్రి. ఎన్నో ఆత్మ సంబంధమైన విషయాలు మాకు తెలియజేస్తూ దేవా, మీ కృపలో తండ్రి కాచి కాపాడుతున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము దేవా. తండ్రి, మీ ప్రేమలో బలపరచండి తండ్రి. విన్న ప్రతి విషయాన్ని తండ్రి మా హృదయంలో తండ్రి ఉంచుకొని మీ చిత్త ప్రకారం నడుచుకునే ధన్యతను దయచేయండి తండ్రి. మీ యొక్క నామ మహిమార్థమే తండ్రి మేమందరం బలపడే ధన్యతను దయచేయండి దేవా. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతి ఒక్కటి తండ్రి మీ చిత్త ప్రకారంగా జరిగించమని నడిపించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.